హైదరాబాద్ ను విశ్వనగరం అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ నగరం గొంతు తడుపుతున్న గండిపేట జలాశయం ఇప్పుడు విషతుల్యంగా మారుతున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరి గుండె రగిలిపోతుంది. నిజాం కాలం నాటి చారిత్రక సంపద, లక్షలాది మందికి దాహాన్ని తీర్చే ఉస్మాన్ సాగర్ ఇప్పుడు ఓ మురికి కూపంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం మన కళ్ల ముందే, అధికారుల ముక్కు ముందే యథేచ్ఛగా సాగుతున్న సెప్టిక్ ట్యాంక్ మాఫియా ఆగడాలు. రాత్రి అయ్యిందంటే చాలు నగర శివారు ప్రాంతాలైన మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి నుండి బయలుదేరే నంబర్ ప్లేట్లు లేని ఈ మురికి రాబందులు ఇళ్ల నుండి సేకరించిన మానవ వ్యర్థాలను, ఆ అసహ్యకరమైన గలీజును ట్రీట్మెంట్ ప్లాంట్ కు తరలించకుండా కేవలం కొన్ని వేల రూపాయల కోసం, డీజిల్ మిగిల్చుకోవడం కోసం నేరుగా తీసుకొచ్చి మన తాగునీటి వనరు అయిన గండిపేటలో డంప్ చేస్తున్నారు. మనం ఆఫీసులకు వెళ్లి ఇళ్లకు వచ్చి అలసిపోయి గ్లాసుడు నీళ్లు తాగుతుంటే అందులో ఈ మాఫియా కలిపిన మలమూత్రాలు, ప్రమాదకరమైన బాక్టీరియా, ఈకోలి వైరస్లు కలుస్తున్నాయన్న నిజం తెలిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. అసలు మనం తాగుతున్నది నీళ్ళా లేక విషమా అని ప్రతి హైదరాబాదీ ఆవేదన చెందుతున్నాడు. ఇంత జరుగుతున్నా వాట్సాప్ లో వీడియోలు వైరల్ అవుతున్నా జలమండలి అధికారులు కానీ, పోలీసులు కానీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? సీసీ కెమెరాలు పనిచేయడం లేదా, లేక రాత్రి గస్తీ తిరగాల్సిన సిబ్బంది మాఫియా ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. ఇది కేవలం నీటి కాలుష్యం కాదు, ఇది ప్రజల ఆరోగ్యంపై, మన పిల్లల భవిష్యత్తుపై జరుగుతున్న జీవాయుధ దాడి లాంటిది. తక్షణం ప్రభుత్వం స్పందించి ఆ ట్యాంకర్లను సీజ్ చేసి బాధితులపై పీడీ యాక్ట్ నమోదు చేయకపోతే రేపొద్దున హైదరాబాద్ నగరం రోగాల రాజధానిగా మారడం ఖాయం. అందుకే గండిపేటను కాపాడుకోవడం అంటే మన ప్రాణాలను కాపాడుకోవడమేనని గుర్తుంచుకోవాలి.